హాయ్ వ్యూవర్స్, తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి. అయితే మనకి ఆ కొత్త రూల్స్ ఏంటి, ఆ రైతు బంధు రూల్స్ ఏంటి, ఇవన్నీ మనం క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. యాక్చువల్గా మనకి ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారికి మరికొన్ని రోజులలో పడబోతున్నాయి. బట్ కాకపోతే ఈ వీడియోలో మీకు ఆ రూల్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో మనకి ఇక్కడ రైతు బంధు నేటి నుంచి ఎన్ని ఎకరాల వరకు పడే అవకాశం ఉంది. కొత్త పాస్బుక్ వాళ్ళు మళ్ళీ అప్లై అయితే చేసుకునే వెసులుబాటు అయితే కల్పించబోతున్నారు. సో ఇక్కడ మనకి రైతు బంధు అయితే యథావిధిగా రేపటి నుంచి 2:30 నుంచి పడబోతాయి. కానీ కొత్త రూల్స్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్స్ ప్లాట్ చేసిన వారికి రైతు బంధు రావడం ఇంకా ఉండదు. అంటే ఈ ఫ్యూచర్లో, అంటే ఇప్పుడు మనకి ఈ ఇంప్లిమెంట్స్ అయితే తీసుకురాబోతున్నట్లయితే ఆలోచన చేస్తున్నట్లు ప్రభుత్వం సైడ్ నుంచి అయితే మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. సో అగ్రికల్చర్ ల్యాండ్స్ ప్లాట్ చేసినా కానీ రైతు బంధు రావడం జరుగుతుంది, కాబట్టి వాటిని కూడా కట్ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉన్నట్లు మనకి తెలుస్తుంది. ఇంకొకటి ఏమిటంటే రోడ్ల కోసం ఇచ్చిన భూమికి కూడా రైతు బంధు అయితే రావడం జరిగింది. అంటే ఇప్పుడు యాక్చువల్గా కొన్ని ఏరియాలో రోడ్లు వేయడం జరిగింది. ఆ రోడ్లకి గవర్నమెంట్ ల్యాండ్స్ కిందకి తీసుకున్నా కానీ మళ్ళీ వాటికి కూడా కొంతమందికి రైతులకి రైతు బంధు కూడా రావడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. దీన్ని కూడా కట్ చేయాలి, దీన్ని కూడా ఆలోచన చేస్తుంది. గుట్టలకు కూడా రైతు బంధు వస్తున్నట్లు కూడా వీళ్ళు చెప్తున్నారు. దాన్ని కూడా కట్ చేసే యోచనలో ఉన్నట్టు మనకి సమాచారం రావడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఒకే సర్వే నెంబర్లో భూమి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్ కలిగి ఉండడం కూడా జరుగుతుంది. సో ఎగ్జాంపుల్గా ఒక 100 ఎకరాల భూమి ఉన్న దగ్గర ఎగ్జాంపుల్ కొలత ప్రకారంగా, కానీ అదే రిజిస్ట్రేషన్ ప్రకారంగా 120 ఎకరాలు అట్లా ఉండడం జరుగుతుంది. ఆ 20 ఎకరాలకు వృధాగా రైతు బంధు పడుతుంది. ఎందుకంటే పాత రికార్డ్స్ నుంచి కొత్త రికార్డ్స్కి ఎక్కినప్పుడు ఇవి తప్పులు తడికగా జరిగినాయి. వీటన్నిటిని సరిదిద్దాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇంకోటి కొన్నిసార్లు డబుల్ రిజిస్ట్రేషన్ కూడా ఉండడం జరిగింది. వాటికి కూడా రైతు బంధు రావడం జరుగుతుంది. వీటన్నిటిని ఎందుకు చేయకూడదు, గత ప్రభుత్వం తప్పులు చేసింది, మా ప్రభుత్వం ఈసారి ఖచ్చితంగా వీటిని పారదర్శకంగా క్లియర్గా మేము సార్ట్అవుట్ చేస్తాము అని చెప్పేసి చెప్తుంది. ఇంకోటి చెరువులలో ఉన్న భూమికి కూడా రైతు బంధు రావడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇటువంటి ఎన్నో అంశాలు ఇప్పుడు తెరపైకి అయితే రావడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీటిపైన ఆల్రెడీ మనకి కమిటీ కూడా వేయడం జరిగింది, నెక్స్ట్ రైతు బంధుకి ఎలా ఇవ్వాలి అని చెప్పేసి. సో నా ఎక్స్ప్లెనేషను ఇందులో నచ్చితే వీటిపైన మీ ఈ వీడియోలో చెప్పిన ఏదైతే పాయింట్స్పై మీ యొక్క ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.